मर जाएगा वो, पक्का मर जाएगा भाई। Hyderabad to Ladakh solo ride on Kawasaki versus 650 డే 6లో ఉన్నాం ఈరోజు మనం. హే గాయస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా ప్రోగ్రామ్ ఏంటంటే మనాలిలో ఉన్నాను అండ్ మనాలిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ నేను ఇప్పుడున్న ప్లేస్ వచ్చేసి రిసార్ట్స్లో ఉన్నాను. ఈ రిసార్ట్స్లో బాల్కనీలో ఉన్నాను. సో ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను ఈరోజు మనాలి ట్రిప్. సో వీడియోలోకి లెట్స్ గో. ఇది రూమ్ బాల్కనీ. సో నేను ఫస్ట్ బాల్కనీ చూపిస్తాను, ఎందుకంటే నాకు బాల్కనీ చాలా నచ్చింది. ఇది బాల్కనీలోకి వస్తే లెఫ్ట్ సైడ్ మౌంటైన్స్ వ్యూ అండ్ ఇట్లా ఉంది వ్యూ అంతా. అండ్ ఫ్రంట్ సైడ్కి వస్తే ఈ ఫ్రంట్ ఇక్కడ కనిపించే ఈ చెట్లు మొత్తము యాపిల్ ట్రీస్, కంప్లీట్గా ఇదంతా యాపిల్ తోట. ఈ ఎవరైతే నేను ఇప్పుడు ఇక్కడ స్టే చేశానో దీనిదే అనమాట, అంటే ఈ రిసార్ట్స్ వాళ్ళదే. అండ్ ఆపోజిట్లో మౌంటైన్స్ ఉన్నాయి. దీనికి కరెక్ట్గా రూమ్ బాల్కనీకి ఆపోజిట్లో ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అంటే రూమ్లో నుంచి కూడా, ఇంట్లోపల నుంచి కూడా వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అండ్ కొంచెం రైట్కి టర్న్ చేస్తే ఇక్కడ స్నో మౌంటైన్స్, బ్యూటిఫుల్ స్నో మౌంటైన్స్. సో నేను ఇప్పుడు యాక్చువల్గా మొబైల్లో షూట్ చేస్తున్నాను, తెలియదు ఎంత క్లారిటీ వస్తుంది అనేది. కంటిన్యూస్గా మనం ఒకసారి రూమ్లోకి వెళ్దాము అండ్ ఒకసారి రూమ్ టూర్ చూపిస్తాను. ఇది రూము. అండ్ నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అంతా కలిపి తీసుకున్నాను. అండ్ 2 డేస్కి తీసుకున్నాను ఈ రిసార్ట్స్. ఆల్రెడీ బాత్ చేసేసి రెడీ కూడా అయిపోయాను నేను. ఇది వాష్రూమ్. ఆ తర్వాత ఇది కారిడార్. అండ్ కారిడార్లో ఇవన్నీ రూమ్స్. ఇవి లాస్ట్కి వెళ్తే బ్యూటిఫుల్ వ్యూ ఉంది. అందు గురించి అని చెప్పి నేను ఆ వ్యూ దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. ఈ గ్లాస్లో నుంచి కనిపిస్తుందో లేదో, ఇది మౌంటైన్స్ వ్యూ. అది కూడా స్నో మౌంటైన్స్. వావ్ కదా. ఒకసారి రిసెప్షన్ సైడ్ కూడా వెళ్దాము. అండ్ ఆల్సో ఈ హోటల్లో వేరే అదర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇది రిసార్ట్స్ అండ్ స్పా అనమాట. ద సెరెనిటీ రిసార్ట్స్ అండ్ స్పా దీని పేరు. క్యారమ్స్ ఉన్నాయి కింద, ఇంకా పూలు అవన్నీ కూడా ఉన్నాయి. లిఫ్ట్ ఇది. అండ్ ఎటు చూసినా కూడా మౌంటైన్స్ అండ్ వ్యూస్. ఇది ఎంట్రన్స్ లాబీ. ఇది హాయ్, గుడ్ మార్నింగ్. అండ్ నిన్న ఈవినింగ్ మనం వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ చేశాను నేను. సో మార్నింగ్ వర్షం పడిందో లేకపోతే ఈ మంచు కురిసిందో తెలీదు. ఇదంతా కూడా రిసార్ట్స్ ఎదురుగా అనమాట. ఇక్కడ పూలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి అసలు. ఇవైతే ఇట్లా చేతితోటి కలర్స్ వేసినట్లు అనిపిస్తుంది. సో కంటిన్యూస్గా ఈరోజు మనాలిలో మనము మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయో అవన్నీ చూద్దాం. డే 6కి వెల్కమ్.
మనాలిలో ఉన్నాను. ఇప్పుడే నా రిసార్ట్స్ నుంచి బయటికి వెళ్తున్నాను. బయటికి రాగానే అద్భుతమైన దృశ్యం. వావ్, సూపర్, బ్యూటిఫుల్. You wrote the verses? Yeah, I came from Hyderabad, Nice. going towards Ladakh. Nice. lovely. What's your name? I've seen you in YouTube videos. That's why I called out for you. Fine. What's your name? My name is Tenhar. Tenhar. Okay. Yeah. Thank you. Nice to meet you. Right safe, buddy. Yeah. Bye. హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంటి నుంచి 2202 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పర్సన్ జస్ట్ నా బైక్ని నన్ను చూసి హే యువర్ సునీల్ సక్సేనా రైట్ అని అడిగాడు. ఎస్ అంటే ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ యువర్ వీడియోస్ అన్నాడు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అరే ఇంత దూరం వచ్చిన తర్వాత నన్ను ఇక్కడ ఒకరు గుర్తుపట్టి పిలిచారంటే గ్రేట్, హ్యాపీ. సో ఈరోజు నేను అంతా కూడా మనాలిని కంప్లీట్గా రౌండప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత వీలైతే అంత కవర్ చేద్దామని. ఎందుకంటే ఉంది ఒకటే రోజు, తర్వాత దీంతో మనకి అదే కాకుండా కరోనా టెస్ట్ కూడా చేయించుకునేది ఉంది, ఆర్టీపీసీఆర్ ఇక్కడ మనాలిలో. ఎందుకంటే లడాఖ్కి కంపల్సరీ అంట. సో ఇది దాటితే మళ్ళీ మనకి ఆ ఛాన్స్ ఉండదు. తర్వాత అక్కడ లడాఖ్కి నియర్ బై వెళ్ళినప్పుడు అలౌడ్ ఉండదు. ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూడ్డానికి అయితే. ఆర్టీపీసీఆర్ చేయించుకోవాలంటే 2 హాస్పిటల్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్, ఇంకొకటి మిషన్ హాస్పిటల్. సో మిషన్ హాస్పిటల్ ఈరోజు చేయట్లేదంట. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు నేను. ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనాలి. మాల్ రోడ్డుకి వెళ్తున్నాను ఇప్పుడు. సో కంపల్సరీ బైక్ పార్కింగ్లోనే పెట్టాను. సో పార్కింగ్లో పెడితే సేఫ్గా ఉంటుందని చెప్పి పార్కింగ్లో పెట్టాను. అదర్వైజ్ అందరు కూడా ఇక్కడ రోడ్డు పైన పార్క్ చేసేసి వెళ్ళిపోయారు. కాకపోతే నేను అట్లా వెళ్ళలేక ఇక్కడ పార్కింగ్లో సేఫ్గా పెట్టాను. ఈ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్, ఇక్కడికి వచ్చి నేను జస్ట్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే నాకు ఒక మ్యాప్ ఇచ్చారు, ఇక్కడ లోకల్ మ్యాప్ ఇచ్చారు. అండ్ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి బయటకు వస్తే ఇదంతా మాల్ రోడ్ ఇది. సో ఇదంతా మాల్ రోడ్. సో మాల్ రోడ్లో షాపింగ్, ట్రావెల్స్ ఇవన్నీ దొరుకుతుంది. అండ్ ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ టూరిజంకి సంబంధించినది. కల్చర్, వాళ్ళ కల్చర్ జస్ట్ ఇక్కడ డిస్ప్లే ఉందంటే. మాల్ రోడ్లో బ్యాక్ సైడ్ చూసినా కూడా మౌంటైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇవన్నీ మౌంటైన్స్. మాల్ రోడ్ అంతా కూడా షాపింగ్ మాల్స్, షాప్స్, బేసిక్గా హోటల్స్ అండ్ షాప్స్. హడింబ టెంపుల్కి వచ్చాను. సో యాక్చువల్గా గోప్రో పెట్టుకోలేదు నేను, అందు గురించి లోపలికి వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను. సో ఇది హడింబ టెంపుల్ ఎంట్రన్స్. ఇది చెట్లు అయితే ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాయో. కరెక్ట్గా హిడింబ టెంపుల్కి వచ్చాను ఇప్పుడు. లొకేషన్ అయితే అసలు సూపర్ ఉంది ఇక్కడ. మెయిన్ ఏంటంటే చుట్టూ ఉన్న చెట్ల వల్ల ఇంకా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ భజన కూడా జరుగుతుంది. కంప్లీట్ వుడెన్ అనుకుంటా ఇది.
से चले चिल्ली मार के चले టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది అండ్ ఇక్కడ భజన కూడా జరుగుతుంది. आज क्या स्पेशल क्या? आज माता अम्बा के यहाँ भंडारा है. బండారా भंडारा సో ఈరోజు బండారా అంట టెంపుల్లో, అందు గురించి ఇక్కడ టీ తర్వాత चाहिए. ఫుడ్ కూడా ఇస్తున్నారు. సో స్పెషల్ అంట ఈరోజు, ఇయర్లో ఒకసారి ఇట్లా చేస్తారంట. సో ఇక్కడ హడింబడి టెంపుల్ దగ్గర ఇప్పుడే మన తెలుగు వాళ్ళు కలిశారు. సో ఎక్కడి నుంచి మీరు? ఇలాబాద్ నుంచే వచ్చాను. అచ్చా, ఇతను ఒకటే ఆదిలాబాద్, మీరు అందరూ హైదరాబాద్. ఓకే, నైస్ టు మీట్ యూ ఆల్. మీ నేమ్స్ చెప్పండి స్వీట్గా. ఓకే, నైస్ టు మీట్ యూ ఆల్. మీకు వచ్చేటప్పుడు గోప్రో పెట్టుకోలేదు, ఎందుకంటే ఇంతకుముందు పార్కింగ్లో బండి పెట్టేసి ఈవెన్ హెల్మెట్ కెమెరా అన్నీ పార్కింగ్లో పెట్టేసి అక్కడ మాల్ రోడ్కి వెళ్ళాను నేను. మాల్ రోడ్లో కొంచెం అటు ఇటు తిరిగేసి 2 ఫోటోలు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎత్తుక్కొని కొనుక్కుంటుంటాను. మనాలి నుంచి సోలాంగ్ వ్యాలీకి వెళ్తున్నాను. సోలాంగ్ వ్యాలీకి వెళ్తుంటే మధ్యలో ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. పొద్దున కూడా నేను ఈ ప్లేస్కి వచ్చాను. సో కానీ ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఈవెన్ అక్కడ కూడా మౌంటైన్స్ ఉన్నాయి, స్నో మౌంటైన్స్, ఫుల్ మౌంటైన్స్. ఒక క్లిప్ తీసుకుంటే మంచి పోస్టర్ లాగా వచ్చింది, స్క్రీన్ సేవర్ లాగా. కార్లో ఇక్కడ ఈ షాప్స్ ఉన్నాయి కదా, ఈ షాప్స్ అన్నిట్లో ఈ కోట్స్ ఉన్నాయి, రెయిన్ కోట్స్ కాదు, స్నో కోట్స్, టాప్ టు బాటమ్ వేసుకుని ఇవన్నీ రెంట్కి ఇస్తారనుకుంటా. ఇక్కడ లైన్గా అన్నీ అవే ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి రోహ్టంగ్ పాస్ ఎంత, ఒక 40 కిలోమీటర్స్ అంతే. సో హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉంది ఇక్కడ, మొత్తం అవే ఉన్నాయి షాప్స్ అన్నీ. ఓవర్ కోట్ స్కేటింగ్ కూడా ఉన్నాయి రెంట్కి. ఆయన నాకు ఎదురొచ్చి అడుగుతున్నాడు, స్కేటింగ్ కూడా చేస్తారన్నమాట ఇక్కడ. చాలాసార్లు వచ్చిన వాళ్ళు మీరు ఎవరో ఉంటే వాళ్ళకి ఇది నార్మల్గా అనిపిస్తుండొచ్చు, కానీ నాకైతే అస్సలు నార్మల్గా అనిపించట్లేదు. ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు లొకేషన్స్ అయితే. సిక్స్త్ డే 5 days నుంచి నాన్ స్టాప్ రైడింగ్, గేర్స్, జాకెట్స్ అవి వేసుకొని మొత్తం అసలు స్లీవ్లెస్ టీషర్టు, షార్ట్స్, స్పోర్ట్స్ షూస్ వేసుకొని తిరుగుతున్నా నేను బయట.
హాయిగా ఉంది. మధ్యాహ్నం అయితే కొద్దిగా వేడికి కూడా ఉంది. నేను అక్కడ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్కి వెయిట్ చేసినప్పుడు చాలా వేడిగా ఉంది అక్కడ. ఇక్కడ మంచి పారాగ్లైడింగ్ 1500 అని ఉంది ఇక్కడ. సో ఎక్కడైతే డైరెక్ట్గా పారాగ్లైడింగ్ చేస్తారో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడికప్పుడు మాట్లాడుకొని చేద్దామని అనుకుంటున్నాను నేను. ఈ రెండు కొండల మధ్యలో ఆ స్నో మౌంటైన్ పొద్దున్న నుంచి నాకు ఎక్కడికి వెళ్ళినా అదే కనిపిస్తుంది. ఇక్కడ లాంగెస్ట్ జిప్ లైన్ ఇన్ మనాలి అని రాసింది. कितना दूर जाएगा भैया ये? यहाँ से जाएगा वो 700 मीटर आगे नीचे. 700 मीटर. हाँ ये लो टेंट दिख रहा है. हाँ. ये सबसे लंबा जिप लाइन है पूरे हिमाचल प्रदेश का. ये वाला? हाँ जी. इसका सबसे लंबा जिप लाइन. हाँ हाँ. कितना है इसका? ये 500 रुपीज़ पर पर्सन. 500 रुपीज़ पर हेड. अच्छा. अब कब तक रहेंगे आप इधर? अभी तो ऐसा मौसम खराब हो रहा तो अगर रेन हो गया तो बंद कर देते हैं. अच्छा रेन हो. होता ही नहीं है ना. अच्छा मुझे पैराग्लाइडिंग करके रिटर्न आना है. अच्छा. हाँ. पैराग्लाइडिंग आप इसको कर सकते हैं. हाँ. इसको आप इसमें टाइम नहीं लगेगा. 1 मिनट लगेगा. 1 मिनट 10 सेकंड. ठीक है वहाँ जाके फिर वापस आता हूँ. कहाँ से स्टार्टिंग पॉइंट? वहाँ से. ये स्टार्टिंग पॉइंट यहाँ से जाएगा. ये वाला यहाँ से जाएगा और वो सीधा. अच्छा अच्छा ठीक है. आता हूँ रिटर्न में आता हूँ. करना है मुझे. ఒకసారి ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తున్నారు చూద్దామని ఆగాను. ద సేమ్ టైం నేను ఆగిన దగ్గర ఇక్కడ ఫుల్ వాటర్ ఫ్లో వస్తుంది. సో ఈ వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం. ఇటు సైడ్ అయితే కనిపించట్లేదు కానీ ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి పై నుంచి వస్తున్నట్లు అనిపిస్తుంది. వా చాలా ఫోర్స్ వస్తుంది. నాకు తెలిసి ఇదంతా పిచ్చ చిల్డ్ ఉండొచ్చు ఎందుకంటే డైరెక్ట్గా హిమాలయాస్ నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా పైన. లాంగెస్ట్ జిప్ లైన్. సూపర్. సెకండ్స్లో వెళ్ళిపోయాడు. Solang Valley 3 kilometers, Atal Tunnel 14 kilometers. Falchin 2 bridge. Wow, మస్తు ఉంది బ్రిడ్జ్. ఐ థింక్ సోలాంగ్ వ్యాలీకి వచ్చేసినట్లున్నా. ఇక్కడ అన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి.
కేబుల్ కార్ కూడా ఉంది ఇక్కడ. ఫుల్ హ్యాపెనింగ్ ఇక్కడైతే. రైట్, కరెక్ట్గా సోలాంగ్ వ్యాలీకి వచ్చాము ఇప్పుడు మనం. సో యూజువల్గా ఏరియా అంతా స్నో పడితే ఫుల్ స్నో ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు స్నో పడట్లేదు కాబట్టి ఖాళీగా ఉంది, గ్రీనరీగా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం యాక్టివిటీస్ మనం ఏం చేయగలుగుతాం, ఏం చేస్తాం. ఇక్కడ రోప్వే ఉంది స్కై సెంటర్ కంట. రోప్వే ఖాళీగా ఉందా, ఫుల్గా ఉందా? ఖాళీగానే ఉన్నట్లుంది. పారాగ్లైడింగ్ ఉంది. సూపర్ ఉంది పారాగ్లైడింగ్ అయితే. హైట్ ఎంత దూరం వెళ్తుందో తెలియదు కానీ పారాగ్లైడింగ్ చూడడానికి అయితే మస్తు ఉంది. ఇప్పుడే ల్యాండ్ అవుతున్నారు ఒకరు. వావ్, సూపర్. చూసిరా నాయన, ఎవడి మీద అన్న పడేవు. వచ్చాడు. సేఫ్ ల్యాండింగ్, పర్ఫెక్ట్ సేఫ్ ల్యాండింగ్. मेरे से अब मर जाएगा वो, अब पक्का मर जाएगा भाई। highest longest zip line in Manali. आपको पे नहीं बोलते पेपर में पास। चलो भैया एक फोटो लेगा बाइक में। धीरे 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 జస్ట్ బస్. సో ఇప్పుడు మనం ఇది హైయెస్ట్ లాంగెస్ట్ జిప్ లైన్ చేయబోతున్నాము. జిప్ లైన్ ఆల్రెడీ ఇంతకుముందు మనం జిప్ లైన్ వీళ్ళు ఎట్లా వెళ్ళారో చూసాం కదా. సో సేమ్ వే ఇప్పుడు మనం కూడా జిప్ లైన్ చేయబోతున్నాం. तो हो जाएगा काम? हो जाएगा। हाँ, एक हाथ से लकड़ी के ऊपर। लकड़ी के ऊपर। हाँ हाँ, अब क्या करना है मुझे एक बार मैं आपको इंस्ट्रक्शन देनी है। मैं आपको बताता हूँ, सब कुछ बता दूंगा। हाँ, इसको कट्ठे को पकड़ो, बैठ जाओ। किसके ऊपर टेका पकड़ना? इनको पकड़ो। इनको, हाँ, अच्छा। बैठ जाओ, बैठ जाओ। ठीक है, पैर ऊपर करो, पैर पैर? ऊपर, हाँ लेग स्ट्रेट, हाँ शोल्डर डाउन, हाँ थोड़ा सा और, हाँ। थोड़ा सा पहले और। छोड़ने से पहले बता देना मुझे। हाँ हाँ, शोल्डर डाउन रखो, हाँ। थोड़ा सा और, हाँ थोड़ा छाती भी पीछे करो, बस। फिर अपने ऊपर रखना है, पैर सीधे रखने हैं, हाँ, ठीक ठीक है? है। ऊपर इसको बिल्कुल टच नहीं करना, अच्छा 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 अच्छा, ठीक है? ठीक है, रेडी? रेडी। 1, पैर ऊपर, पैर ऊपर। 1 2 3। 3 गो। సో ఫస్ట్ రౌండ్లో సగంలో గోప్రో బ్యాటరీ అయిపోయింది. సో మళ్ళీ సెకండ్ రౌండ్ వెళ్తున్నాను. ఇది తీసా అంటే
తీయని కూడా తీయలేదు, అట్లనే మళ్ళీ సెకండ్ రౌండ్ కంటిన్యూ వెళ్తున్నాను నేను. సో రెడీగా ఉంది, నేను ఇంకా గోప్రో ఆఫ్ కూడా చేయను. సో ఫస్ట్ రౌండ్ నాకు చాలా మజా వచ్చింది, కాకపోతే ఏంటంటే సగంలో గోప్రో ఆగిపోవడంతో నేను మళ్ళీ ఓన్లీ వీడియో కోసం సెకండ్ రౌండ్ వెళ్తున్నాను. కోర్స్ ఫస్ట్ రౌండ్ వెళ్ళినప్పుడు చాలా అడ్వెంచర్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది, అందు గురించి సెకండ్ రౌండ్కి వెళ్తున్నాను. కాకపోతే ఇది ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఈ గోప్రో నేను ఇట్లా పెడితే ఇది కూడా బెండ్ అయిపోతుంది. कुछ चेंज नहीं किया? नहीं, वो टाइट करना पड़ता है ना. हाँ हाँ. आ गया. हाँ मज़ा तो आया, मगर ये बंद हो गया, वो एक थोड़ा गड़बड़ हो गया. अच्छा, गड़बड़ हो गया. गड़बड़ मतलब बैटरी खत्म हो गया. तो दूसरा लाया. हाँ दूसरा हाँ, लाया. दूसरा बैटरी लाके कहाँ पे पकड़ लो. चलो चढ़ जाओ. हाँ ठीक है. कहाँ से हो? मैं हैदराबाद से हूँ. हैदराबाद. हाँ, सुनील सक्सेना है नाम मेरा, और यूट्यूब चैनल है. अपना नंबर दे दो मुझे. हाँ देखिए. लिख लो. क्या नंबर है? 7, अरे चले जा रहा हूँ मैं. 78 766. 78 आ गया. पता नहीं, वो गाड़ी में होगा लास्ट में 12-13-0. ठीक है. गाड़ी में है वो. సో ఆల్రెడీ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇంతకుముందే ఫస్ట్ दोनों साइड है ना. రౌండ్లోనే ఇచ్చేసారు. సో సేమ్ అదే ఫాలో అవుతున్నాను సెకండ్ రౌండ్కి. ओके. एक मिनट. यूट्यूब नाम क्या बताया? सुनील सक्सेना. सुनील सेक्शन. हाँ. पैर ऊपर, शोल्डर डाउन. ठीक है. शोल्डर डाउन. ठीक है, रेडी 1 2 3 यो. हेलो. हाँ 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 हाँ, मज़ा आया, मज़ा आया, बहुत ही मज़ा आया. थैंक यू सो मच. काम. ये निकाल लेंगे. हाँ, इधर से प्रेस कर. हाँ ठीक है. సో ఎక్కడికి పోయినా కూడా యాపిల్ ట్రీస్ అయితే కంటిన్యూగా కనిపిస్తూనే ఉన్నాయి. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా యాపిల్ ట్రీస్ కనిపిస్తుంది. మొత్తానికైతే ఇది చేసిన వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు 2 రౌండ్లు వెళ్ళేసరికి. సో చాలా క్లోజ్ అయిపోయి మాట్లాడి నాతోటి కొంచెంసేపు కూర్చున్నారు కూడా ఇప్పుడు. సో హ్యాపీ. చలో నెక్స్ట్ టైం చేద్దాం, చూద్దాం. यहाँ पे तेल दूसरा फिर दोबारा लेंगे गाड़ी में शक्ल और शक्ल के लिए बच्चे तो चाहे एक बार पूछना. हाँ हाँ
टॉर्च प्रॉपर का ये नहीं। अभी ये कंट्रोल कर रहा है, अच्छा एक भाई ने कंट्रोल कर दिया। तो ये जो शॉकर लगा है, हाँ। ये ब्रेकर के आगे अच्छा, ये जो शॉकर है ये वाला शॉकर है, तो वहाँ जाके स्टॉप करेगा। ये स्टॉप करेगा यहाँ। हाँ, इन्हें ये स्टॉप करेगा। हाँ। अच्छा, इसलिए थोड़ा ये मजबूत होना चाहिए। ये बहुत ये लेदर होता है, अच्छा अच्छा अच्छा, सब लेदर है। गर्म हो गया। हाँ हाथ से तो बिना हाथ से नहीं पकड़ सकता, चल जाएगा। इतना बड़ा 80 केजी का बंदा कंट्रोल कर। अरे कहाँ है, मैं भी वीडियो वाला बन के इधर वेटिंग कर रहा हूँ। సో మనాలిలో మనము వీళ్ళ ఇల్లు చూపిస్తా అంటే ఒకసారి వెళ్తున్నాము. వీళ్ళ పిల్లలంట. क्या హాయ్ चप्पल लेके खुलता पहना हेलो। बाइकर 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 मेरे बेटी भी इतना ही है. अच्छा, घर कैसा? ऊपर घर है, से ऊपर रहता हूँ, ऊपर घर रहता नीचे. ये भी नीचे भी रूम बनाया हेलो. अच्छा, वो गाय के लिए कुछ नीचे लगा गाय देना? के लिए वो नीचे नीचे है. अच्छा नीचे अच्छा, नीचे अच्छा. रखते गाय यहाँ से हाँ, जाता हाँ, है। हाँ. अच्छा, ये गाय के लिए. हाँ जी ఆహా, కిందనేమో పశువులకి, పైననేమో మనుషులు ఉండడానికి. యాక్చువల్గా థర్డ్ లెవెల్లో ఏమైనా సామాన్ పెట్టుకుంటారు, కాకపోతే వీళ్ళు మొత్తం వీళ్ళే ఉంటున్నారు. ये पूरा एक बार आपका चेहरा दिखा दीजिए. ओके, थैंक यू, बाय बाय बाय. మనాలిలో చాలా అడ్వెంచర్స్ చేశాను, ఎంజాయ్ చేశాను, కరోనా టెస్ట్ ఇచ్చాను, సిటీ అంతా తిరిగాను, కొంచెం లైట్గా షాపింగ్ చేశాను. సో షార్ట్స్ టీషర్ట్స్ వేసుకొని రావడం వల్ల చాలా చలి పుడుతుంది. చలో ఇంకా రైట్గా హోటల్కి వెళ్ళిపోదాం. వాట్, ఇప్పుడు ఆ కార్ అవతలకి వెళ్ళొద్దా? గ్రేట్. కార్లో వచ్చినప్పుడు మనం కూడా వెళ్దాం అవతలకి. ఇది టైము 7:30 అవుతుంది టైము. సోలాంగ్ వ్యాలీ నుంచి రిటర్న్ వస్తున్నా నేను. మార్నింగ్ సేమ్ ఇదే రూట్లో నేను ఒకసారి 2 times వచ్చిపోయాను. అప్పటికి ఇప్పటికీ వాటర్ ఫ్లో చాలా పెరిగింది. నాకు తెలిసి మార్నింగ్ స్నో మెల్టింగ్ తక్కువ ఉండొచ్చు, ఈవినింగ్ అయ్యేసరికి ఆ మెల్ట్ అయినవి అన్నీ చాలా ఫాస్ట్గా వస్తాయి అనుకుంటాం. ఈవెన్ స్నో మౌంటైన్స్ పైన కూడా పొద్దున్న ఎంతైతే హై స్నో ఉందో ఇప్పుడు అంత లేదు, చాలా తగ్గిపోయింది. మనాలి నుంచి మన రిసార్ట్స్ అరౌండ్ 10 kilometers అట్లా ఉంది. నేను నిన్న నైట్ ఎత్తుకుంటూ వచ్చా కదా, ఈరోజు అయితే డైరెక్ట్గా వచ్చేసాను పెట్టుకోకుండా. రిసార్ట్స్ మాత్రం బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది. జస్ట్ ఫ్రంట్ మౌంటైన్స్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ మౌంటైన్స్ ఉన్నాయి, సరౌండింగ్ అంతా మౌంటైన్సే. మంచి లొకేషన్లో ఉంది. 7:50 అవుతుంది టైము. హోటల్కి అయితే రీచ్ అయిపోయాను. కొద్దిగా ఎడిటింగ్ చేసుకోవచ్చు, కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి తొందరగా వచ్చేసాను నేను. హలో, గుడ్ ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ. సునీల్ సక్సేనా जी. 7:50 అని చెప్పే కదా ఇంతకుముందు బండి స్టార్ట్ చేసే దగ్గర. ఇంకా 8 అవుతుంది దగ్గర దగ్గర. ఎంత లైటింగ్ ఉంది, ఫుల్ లైటింగ్.